వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒక యువకుడు తన జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు. సహజంగా ఎవరైనా కూడా పెళ్లి అనగానే ఒక కొత్త అధ్యయనంగా భావిస్తారు. కుటుంబ సభ్యులు కూడా ఆ డ్రీమ్ మ్యారేజ్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి రాజస్థాన్లో భారీగా కోట్లు వెచ్చించి విలువైనటువంటి ప్యాలెస్ కూడా పెళ్లి కోసం బుక్ చేసుకున్నారు. అతిథుల కోసం చార్టెడ్ ఫ్లైట్స్ కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించి పేమెంట్స్ కూడా అయిపోయినాయి. అయితే సీన్ కట్ చేస్తే నవంబర్లో పెళ్లి పీటలు ఎక్కాల్సినటువంటి ఆ యువకుడు ఇవాళ భారీ స్థాయిలో జూన్ నెలలో శవంగా ఇంటికి చేరుకున్నాడు. ఇది సాధారణమైనటువంటి ప్రమాదమా, లేదంటే ముందే మొత్తం ప్రీప్లాన్డ్ హత్య కుట్రనా అని. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారీ చర్చకు కారణమైనటువంటి కేతన్ అగర్వాల్ కేసు వెనుక ఉన్నటువంటి వాస్తవాలు చూస్తే నిజంగా విస్తుపోవాల్సిందే. ప్రేమ, కుట్ర. ఎందుకంటే ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లకు సంబంధించి 17 కోట్లు ఖర్చు పెట్టినటువంటి నేపథ్యంలో 17 కోట్ల నుంచి సీన్ కట్ చేస్తే 400 అడుగుల మరణ లోయ వరకు కేతన్ అగర్వాల్ హత్య కేసును ఒకసారి పిన్ టు పిన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 26 ఏళ్ల కేతన్ విశాల్ అగర్వాల్ పూణేకి చెందినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార కుటుంబానికి వారసుడు. మరి ఈ ఏడాది ఫిబ్రవరిలో సియా గోయల్తో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. సోషల్ మీడియాలో ఇద్దరి ఫోటోలు, వీడియోలు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా ఆదర్శ ప్రేమ కథలాగా కనిపించింది. బర్త్డే వేడుకలు, ఫ్యామిలీ ఫంక్షన్స్, అట్లాగే మొత్తం ఫ్యూచర్ డ్రీమ్స్ అన్నీ సంతోషంగా సాగుతున్నట్లు కనిపించాయి. కానీ పోలీసులు చెప్తున్నటువంటి కథ మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఒక కొత్త కోణాన్ని ఎలివేట్ చేసింది. కేతన్ తన కాబోయే భార్యను ఎంతగా ప్రేమించాడో ఇప్పుడు బయటపడుతున్నటువంటి వీడియోలో చెప్తూ ఉన్నాయి. ఆమె కోసం ప్రత్యేకమైనటువంటి బహుమతులు కొనడం, ఆమె పుట్టినరోజు అత్యంత గ్రాండ్గా ప్లాన్ చేయటం, జరిపించడం, అట్లాగే పెళ్లి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఇవన్నీ చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. కేతన్ తన జీవిత భాగస్వామిగా సియాను పూర్తిగా నమ్మాడు అని. ఆ నమ్మకమే చివరకు అతని ప్రాణాలను తీసిందా అనే ప్రశ్న ఇప్పుడు సమాజాన్ని కలిచివేస్తూ ఉంది. జూన్ 18 సియా గోయల్ పుట్టినరోజు. ఆ రోజు ఆమె కేతన్ను మహారాష్ట్రలోని చారిత్రాత్మక లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్ పేరుతో తీసుకెళ్లింది. కొండపైకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా విషాద వార్త బయటకు వచ్చింది. కేతన్ కాలు జారి లోయలో పడిపోయాడు అని సియా పోలీసులకు సమాచారం ఇచ్చింది. సుమారుగా 400 అడుగుల లోతైనటువంటి లోయ. అక్కడి నుంచి పడిపోవడంతో కేతన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మొదట పోలీసులు కూడా దీనిని ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటనగానే వాళ్ళు నమ్మారు, మరణంగా నమోదు చేశారు. కేసు అక్కడితో ముగిసిపోయిందేమో, కానీ ఒక చిన్న అనుమానం మొత్తం కథను ఉల్టా తిప్పేసింది. కేతన్ కుటుంబ సభ్యులు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. కేతన్ సాధారణ వ్యక్తి కాదు, అతడు అనుభవజ్ఞమైనటువంటి ట్రెక్కర్. అలాంటి వ్యక్తి అంత ఈజీగా కాలు జారి పడిపోవడం సాధ్యమేనా అన్న ప్రశ్న కుటుంబాన్ని వెంటాడింది. అంత్యక్రియలు పూర్తయ్యాక సియా ఇంటికి వచ్చినటువంటి సమయంలో కేతన్ సోదరి కొన్ని ప్రశ్నలు అడిగిందట. ఆ ప్రశ్నలకు ఆమె చెప్పినటువంటి సమాధానాల్లో కొంత డిఫరెన్సెస్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో చేంజెస్, కొంత ఆమె తడపటాయించినటువంటి నేపథ్యం చూసి ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఒక పెద్ద అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడే వాళ్లకు అనుమానాలు మొదలయ్యాయి. మరి పోలీసులు ఫోన్ కాల్స్, మొబైల్ లొకేషన్స్, డిజిటల్ ఆధారాలపైన దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో సంచలనమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. उस हिसाब से फिर आगे और संशय, फिर फैमिली ने इस पे डाउट लिया. फैमिली की तरफ से हमारे तरफ एक तकरार की गई कि इसमें उसको संशय जो है दिख रहा है. और फिर हमने अपने जो गोपनीय सूत्र हैं और उसके बिना कुछ साक्षीदार और जो तांत्रिक पुरावे हैं उसमें तपास करने के बाद सामने आया कि ये जो लड़की है सिया गोयल, इसका एक फ्रेंड जो चेतन चौधरी नाम का है, जो यहाँ पे ये लड़की, इसकी फैमिली का काम है मार्केट यार्ड में, उनकी भी दुकान उधर ही है. तो इनकी आपस में कुछ 1 साल के आसपास से पहचान थी. तो इन दोनों ने ये प्लान किया और प्लान करने के बाद इस घटना को अंजाम दिया. और उस लोहगढ़ किले पे इन्होंने वो केतन अग्रवाल को धक्का दिया और वो नीचे गिरा और उसकी मृत्यु हो गई. సియాకు చేతన్ చౌదరి అనే యువకుడితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు
పోలీసులు గుర్తించారని చెప్తూ ఉన్నారు. కేవలం 6 నెలల్లో ఇద్దరు 2004 సార్లు ఫోన్ మాట్లాడినట్లు దర్యాప్తులో బయటపడిందని సమాచారం. ఇది సాధారణ స్నేహమా లేక హత్య కుట్రకు పునాది వేసినటువంటి సంబంధమా అనేది దర్యాప్తు ఇప్పుడు దాని సెంట్రిక్గా జరుగుతుంది. మరి పోలీసుల చెప్తున్నటువంటి వివరాల ప్రకారం జూన్ 18 ఘటనకు ముందు నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం ప్రీ ప్లాన్ చేశారు అతని మర్డర్కి అని. చేతన్ తన మొబైల్ డేటాను ఆఫ్ చేశాడని, తన ఫోన్ను షాప్లోనే వదిలేశాడని, మరో వ్యక్తి ఫోన్ ఉపయోగించి లోహగఢ్ కోటకు చేరుకున్నాడని పోలీసులు చెప్తూ ఉన్నారు. దర్యాప్తు అధికారులు దీన్ని చాలా వరకు ముందస్తు ప్రణాళికగానే సంకేతంగా దీన్ని పరిశీలిస్తూ ఉన్నారు. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే జూన్ 14న కూడా కేతన్ను హతమార్చే ప్రయత్నం జరిగిందని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అది ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ జూన్ 18వ తేదీన పుట్టినరోజు వేడుకల పేరుతో కొండపైకి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వెనుక నుంచి తోసి లోయలోకి పడేశారని కూడా పోలీసులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కేసులో మరో ఎమోషనల్ కోణం కూడా ఉంది. కేతన్ మరణించిన తర్వాత సియా సోషల్ మీడియాలో పెట్టినటువంటి సంతాప పోస్టులు ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి. నన్ను నా పుట్టినరోజున వదిలి వెళ్ళిపోయావు, నేను నిన్ను ఎంతో ప్రేమించాను అంటూ కూడా ఆమె రాసినటువంటి మాటలు ఇప్పుడు దర్యాప్తులో భాగమయ్యాయి. అది నిజమైనటువంటి బాధ లేదంటే కనుక అనుమానాలను దూరం చేయడానికి ఒక చేసినటువంటి ప్రయత్నంగా భావించాలన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. మరి ఈ కేసులో అత్యంత బాధాకరమైనటువంటి మాటలు కేతన్ తండ్రి నోటి వెంట వచ్చాయి. ఆమెకు పెళ్లి ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పి ఉంటే చాలు, మేమే పెళ్లి రద్దు చేసుకునే వాళ్ళం, నా 26 ఏళ్ల కొడుకు ఈరోజు బ్రతికి ఉండేవాడు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ సమాజం ముందు నిలిచే అతి పెద్ద ప్రశ్న ఏంటంటే, ఒక సంబంధం నచ్చకపోతే దానిని ముగించే మార్గాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఒక మనిషి ప్రాణం తీసే స్థాయికి వెళ్ళటం ఎందుకు అన్న ప్రశ్న. ప్రేమ పేరుతో ప్రారంభమైనటువంటి బంధం కుట్రగా మారినప్పుడు అది కేవలం ఒక కుటుంబాన్నే కాదు మొత్తం సమాజాన్నే కుదిపేస్తోంది. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. కోర్టు విచారణ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్, అట్లాగే డిజిటల్ సాక్ష్యాలు ఇవన్నీ ఈ కేసులో ఫైనల్గా ట్రూత్ ఏంటో బయటికి చెప్పేస్తాయి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 17 కోట్ల పెళ్లి కలలు కన్నటువంటి ఒక కుటుంబం ఈరోజు తమ కుమారుడి ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకుంటోంది. ప్రేమ కథగా మొదలైనటువంటి ఈ బంధం దేశాన్ని షాక్ గురి చేసినటువంటి ఒక క్రైమ్ స్టోరీగా మిగిలిపోయింది. నిజంగా ఈ స్టోరీ విన్న తర్వాత ఏమనిపిస్తుంది మీకు? నిజంగా ప్లాన్డ్ మర్డర్ అని మీకు అనిపిస్తుందా, లేదంటే వాళ్ళ తండ్రి చెప్పినట్టుగా ముందే చెప్పు ఉంటే పెళ్లి పీటల దాకా ఎక్కకుండా మరి ఆ కొడుకు సజీవంగా ఉండేవాడు కదా? సో నిజంగా ఈ క్రైమ్ స్టోరీలో సికాకు నోబెల్ బహుమతి ఇచ్చేంత యాక్టింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రీసెంట్గా విశాఖకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంబంధించినటువంటి వ్యవహారం తీసుకున్నా, మరి ఆమె కూడా పెళ్ళైన తర్వాత హనీమూన్ కోసం ముస్సోరికి వెళ్ళి ప్రాణాలు విడిచినటువంటి ఘటన. అంతకు ముందు కూడా సేమ్ నార్త్ ఇండియా కేంద్రంగా జరిగినటువంటి, రాజస్థాన్ కేంద్రంగా జరిగినటువంటి మరోది కూడా సేమ్ ఇటువంటి స్టోరీయే. అంటే పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత హనీమూన్ ట్రిప్ విషాద ఛాయలుగా మార్చేసినాయి. ఒక బిగ్ క్రైమ్ స్టోరీని దేశం ముందు చర్చకు నిలిపినాయి. సో అసలు ఎందుకు ఇటువంటి మర్డర్స్ ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాయి? ప్రేమ పేరుతో తెర మీదకి వచ్చి ప్రేమికులు ఇద్దరూ కలిసి ఇవాళ భార్యలను కానీ భర్తలను కానీ లేకుంటే ఫియాన్సీలే ఇవాళ మరణ శాసనాలుగా వాళ్ళ లైఫ్స్లో మారుతున్నటువంటి నేపథ్యం. సో ఇటువంటి ఘటనల పైన మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.